వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అదిగో పులి ఇదిగో మేక అన్నట్లుంటుంది లోకేష్ విషయంలో వైసీపీ అనుకూల మీడియా చేసే అతి ప్రచారం. వీళ్ళకి ఈయన మీద ఉన్న ఫోకస్ రాష్ట్ర అభివృద్ధి మీద ఉండదు, అక్కడ ఎవరో జనాలు చచ్చిపోతే వాళ్ళ మీద ఉండదు. కేవలం లోకేష్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఎక్కడికి వెళ్తున్నాడు, వీళ్ళని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయటమే మొత్తం ఇది ఈ మీడియా పనిగా పెట్టుకుంది. అయితే వైసీపీ మీడియా అనుకూల ప్రచారం చేస్తోంది అనటంలో కూడా అతిశయోక్తి లేదు. అయితే ఇవి మేము చెప్తుంది కాదు, రాజకీయ వర్గాల్లో కూడా వినిపిస్తున్న మాట, ఇది ప్రజలకి కూడా తెలుసు. అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో లోకేష్ చేపట్టారు పాదయాత్ర. మరి దాన్ని కూడా కొన్ని మీడియా వర్గాలు తీవ్రంగా విమర్శించాయి. వాళ్ళు ఏకంగా వ్యక్తిగత విమర్శలకే దిగిపోయారని కూడా టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళ మీద కేసులను వేయాలి వేరే విషయం. మరి ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొంటూ లోకేష్ పార్టీలో కీలక స్థానానికి ఎదిగారు. అప్పటి నుంచి ఇప్పటికీ చాలా డిఫరెన్సే ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు లోకేష్. కూటమి రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల లోకేష్ వ్యక్తిగత పర్యటనపై కూడా కొంత వివాదం మొదలైంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ వీక్షణ కోసం ఆయన కొలంబో వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన భారత్-పాకిస్తాన్ T20 మ్యాచ్ను ఆయన ప్రత్యక్షంగా వీక్షించి ఆ ఫొటోస్ని అవన్నీ సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆయన భారత జట్టుకు సపోర్ట్ చేస్తూ జెర్సీ కూడా ధరించారు. జాతీయ జెండాతో స్టేడియంలో కనిపించిన ఫోటోలు కూడా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు, అవి వైరల్ అయ్యాయి. మరి ఈ సందర్భంగా ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషాహ్తో కూడా భేటీ అయినట్లుగా సమాచారం. ఇక ఈ సమావేశానికి సంబంధించిన ప్రతి ఫోటోలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదంతా ఓకే, కానీ ఈ పర్యటనను ప్రభుత్వ ఖర్చులతో ముడిపెడుతూ ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా కథనాలు ప్రచారం చేస్తోంది. అయితే అక్కడికి వెళ్ళటానికైనా విమాన ప్రయాణాలు, వసతి వంటి ఖర్చులు ప్రభుత్వ నిధులతోనే జరిగాయి అని ఆరోపిస్తోంది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా స్పష్టత ఇచ్చింది. లోకేష్ పర్యటన అయితే పూర్తిగా వ్యక్తిగతంగా జరిగింది. ఆయన ఎక్కడా ప్రభుత్వ నిధులను వినియోగం చేసుకోలేదు, ఆయన తన సొంత డబ్బులతోనే వెళ్ళొచ్చారని పేర్కొంది. ఇక ప్రచారంలో ఉన్న మీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఫ్యాక్ట్ చెక్ తేల్చెప్పింది. అయితే టీడీపీ వర్గాలు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించాయి. రాజకీయంగా ఎదుగుతున్న నాయకుడిని లక్ష్యంగా చేసుకుని అప్రచారం చేస్తున్నాయని ఆరోపించాయి. అయితే బయట బోల్డ్ అని విషయాలు జరుగుతున్నాయి, చాలా సున్నితమైన అంశాలు ఉంటున్నాయి. మరి వాటిలో ఎప్పుడు స్పందించని వైసీపీ కానీ వైసీపీకి సంబంధించిన మీడియా కానీ ఇవే మాట్లాడుతున్నాయి. మరి గతంలో కూడా అలాంటి ఆరోపణలే వచ్చాయి. అవన్నీ కూడా తర్వాత నిరాధారం అని తేలిపోయాయని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక లోకేష్ పై వ్యక్తిగత విమర్శలు కొత్తవేం కాదు, కాకపోతే ప్రతిసారి వాస్తవాలు బయటపడుతూ వైసీపీ పాపం పిచ్చిదైపోతాం, అంతకన్నా ఏం లేదు. మరొక వైపు వైసీపీ వర్గాలు మాత్రం పారదర్శకత అవసరమని అంటున్నాయి. ప్రజా ప్రతినిధులు చేసే ప్రతి విదేశీ పర్యటనపై స్పష్టత ఉండాలి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారికంగా ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ వివాదం కొంతమేర చల్లారినట్లుగా కనిపిస్తోంది. అయితే గతంలో లోకేష్ చిరుతిండి కోసం కూడా 25 లక్షలయ్యాయని ఇలాగే హడావిడి చేసింది వైసీపీ. అయితే చేసిన తప్పుడు ప్రచారానికి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతుంది సాక్షి ఛానల్. ఇప్పుడు ఈ శ్రీలంక పర్యటన, మరి దీనిపై లోకేష్ కూడా ఇవంతా జరుగుతున్నప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేశారు. అది కూడా మంచి విషయమైంది. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దొడ్లతో నేను మ్యాచ్ చూసొస్తే నీకేమైంది, నీ దుడ్లు ఏమన్నా ఖర్చు చేసేస్తానా జగన్ అంటూ చిత్తూరు యాసలో జగన్కు లోకేష్ గట్టిగానే ఇచ్చి పాడేశారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన స్క్రీన్ షాట్లు కూడా జత చేశారు ఆయన. ఇప్పుడు ఈ ట్వీటే సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తంగా చూస్తే రాజకీయ పోటీలో వ్యక్తిగత పర్యటనలు కూడా వివాదాలకు దారితీయటం ఇదేం మొదటిసారి కాదు. సోషల్ మీడియా యుగంలో ఫోటోలు వీడియోలు వేగంగా వైరల్ అవుతుండటంతో వివరణలు కూడా వెంటనే అవసరమవుతున్నాయి, లేకపోతే అవి మిస్కన్సెప్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి లోకేష్ పర్యటనలో కూడా అదే విషయం జరిగింది. ఒకవైపు ఆరోపణలు, మరొక వైపు అధికార ఖండనలు, ఇలా రాజకీయ వేడి కొనసాగుతోంది. అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం వైసీపీ బుర్రా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి చిల్లర వాటి మీద మానేసి కొంచెం యూజ్ అయ్యే వాటి మీద ఏమన్నా ఫోకస్ చేస్తే బాగుంటుంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.